నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో రైలు నిలయం ఎదుట ధర్నాకు దిగారు. రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఉద్యోగులు నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే ఉద్యోగుల పరిస్థితిని అగమ్యగోచరంగా చేస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని రైల్వే ఎంప్లాయీస్ సంఘ ప్రతినిధి భరణి అన్నారు. 34 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం మూలంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ యొక్క ఆధ్వర్యంలో మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో హెడ్ క్వార్టర్స్లో ఆల్ డివిజన్స్లో కూడా ఈరోజు మా యొక్క నిరసన ప్రదర్శనను తెలియజేయడం జరిగింది. కేవలం సింగిల్ డిమాండ్ పైన కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అన్నటువంటి డిమాండ్ పైన ఈరోజు మా యొక్క నిరసన ప్రదర్శనని చేయడం జరిగింది. ఎవరైతే 1/1/2004 తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో జాయిన్ అయ్యారో వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కొత్త పెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, ముఖ్యంగా రైల్వే ఉద్యోగులుగా మేము ఎన్నో ధర్నాలు, డెమాన్స్ట్రేషన్స్, ర్యాలీస్ అన్నీ చేశాం. చివరికి 2023వ సంవత్సరంలో మేము మా కార్మికుల దగ్గర నుంచి స్ట్రైక్ బ్యాలెట్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రభుత్వం దిగివచ్చి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచకపోతే మేము సమ్మెలోకి వెళ్తాము, కాబట్టి మీ యొక్క సమ్మతం తెలపండి అని మా రైల్వేలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరి యొక్క మద్దతు కూడా కోరడం జరిగింది. వాళ్ళు 99% ఎంప్లాయీస్ అందరూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోతే సమ్మెలోకి వెళ్ళడానికి వాళ్ళు మ్యాండేట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము మార్చి 19వ తేదీన ఈ జనరల్ మేనేజర్స్కి సమ్మె నోటీస్ ఇవ్వాలి అని చెప్పని కూడా మేము డిసైడ్ చేశాం. కానీ చివరి నిమిషంలో మార్చి 14వ తేదీ ఈ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి జేసీఎం నాయకులను చర్చలకు ఆహ్వానించడం జరిగింది. దాంట్లో ఎవరినైతే ఈ పెన్షన్ రివ్యూ కమిటీకి చైర్మన్గా అపాయింట్ చేశారో ఫైనాన్స్ సెక్రటరీని, ఆయన ఈ యొక్క జేసీఎం నాయకులను టైం కోరడం జరిగింది. మాకు ఇంకాస్త గడువు ఇవ్వండి, మేము మెరుగైనటువంటి పెన్షన్ ఇవ్వడానికి మేమందరం కూడా తయారుగా